పేపర్లో ప్రకటించినటువంటి రీతిగా మరి దైవజనులు సువార్థికులు మల్లికార్జునరావు అయ్య గారు మన మధ్యలో ఉండటము మనకెంతైనా ఆశీర్వాదకరము. ఎందుకంటే ఇరివిగా సువార్త పరిచయం చేస్తూ ఆయో రాష్ట్రాలు ఆయో ప్రాంతాలు తిరుగుచు ఎవ్వరూ చేయలేనటువంటి పని మరి మల్లికార్జునరావు గారు చేస్తున్నారు. నేను ఆయన చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆనాడు పౌలును ఎలా దేవుడు పట్టుకున్నాడో ఆ సౌలును పౌలుగా మార్చినట్లుగా మరి మల్లికార్జునరావు గారిని మార్చి ఆ యేసు ప్రభుల వారి కోసమే ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ, ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మ, అలాగే మండుచు అనేకుల తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పినటువంటి యోహాను గారి ఆత్మ కలిగి మరి ప్రతి ఒక్క ప్రాంతంలో రోషము కలిగి సువార్త చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలోనికి పిలిపించాం. కాబట్టి సాధారణంగా వారిని ఏతికి మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొట్టి మరి వారిని ఆహ్వానిద్దాం. దైవజనులు మరి వస్తూ ఉండగా మల్లికార్జునరావు గారిని మరి ఏతికి మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరం చప్పట్లు కొడదాం గంభీరంగా. యేసుక్రీస్తు వార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులు మరి మల్లికార్జునరావు గారి అయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని అయినను నన్ను దేవాది దేవుడైన యేసయ్య ప్రేమించి ఇక్కడి వరకు నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో యేసయ్యకే చెల్లును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదాస్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నేను బిషప్ని కాదు, రెవరెండ్ని కాదు, పాస్టర్ని కూడా కాదు, నాకు ఎటువంటి సంఘం లేదు. నేను ఒక చిన్న సువార్థికుడిని, నేను పాస్టర్ని కాదు. అందుకని దయచేసి నన్నేం తప్పుగా అనుకోబాకండి. నాకు పైన సెంటు పూసేసి వెళ్ళిపోవటం నాకు చేత కాదు, కాలువలో ఉన్న మురికిని తీసి బయట వేయడమే నాకు చేతవు. అందుకని ఈ 2 రోజులు మంచి సువార్తను మీరు వినుంటారు, మంచి ప్రసంగాలు మీరు వినుంటారు. మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకని ఎవరు తప్పుగా అనుకోబాకండి. మరి చాలామంది అక్కలు కనపడుతున్నారు, మరి అన్నలంతా ఆత్మీయంగా చచ్చిపోయినట్టున్నారు. పాస్టర్ గారు ఏమో ఓ పెద్ద లిస్టు చదివారు, ఆ లిస్టులో సగం మంది కూడా ఇక్కడ లేనట్టున్నారు.